మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 30 వరకు విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. సింహరాశి వాళ్ళకి చూస్తే గత జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర గ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక ఆ రోజు దగ్గర నుంచి వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అయింది. అది ప్రధానమైనటువంటి దోషంగా చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి గ్రహ సంచారాన్ని కనుక గమనిస్తే కనుక ముఖ్యంగా మేషంలో రవిగ్రహ సంచారము, వృషభంలో గురుగ్రహ సంచారము, కర్కాటకంలో అంగారకుడి యొక్క సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, తులలో చంద్రగ్రహ సంచారము, మీనములో శని, రాహు, బుధ, శుక్రగ్రహ సంచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చూస్తే కనుక 3 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. 3వ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం వీళ్ళకి బాగా యోగిస్తుంది. అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్ర, బుధగ్రహ సంచారాలు వీళ్ళకి బాగా యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త అయోగాన్ని పట్టి ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కొంచెం మనం డీటెయిల్డ్గా వెళ్తే కనుక 3వ స్థానంలో చంద్రగ్రహ సంచారము యోగిస్తూ ఉంది. దీని మూలాన ఎవరైతే వృత్తి వ్యాపారాల్లో గ్రోత్ లేదనుకుంటూ ఉంటారో వాళ్ళకి సడన్గా గ్రోత్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా భారీ విజయాలు ఏమీ కాదు, చిన్న చిన్న స్వల్ప అభివృద్ధి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంతమైన వాతావరణం కనబడము పార్షియల్గా అమ్మ, ఎందుకంటే దోషప్రదమైనటువంటి గ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి. సో ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, తల్లి యొక్క ఆరోగ్యం చక్కబడడం లాంటివి జరిగేటువంటి అంశాలు చంద్రగ్రహ సంచారం బాగుండడం వల్ల కలుగుతుంది. ఒక మనశ్శాంతి, ప్రశాంతత అనేటువంటిది ఖాళీగా అంటే ఒక ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పచ్చు. అష్టమ స్థానంలో బుధ, శుక్రుల యొక్క సంచారము చాలా బాగుంది. దీని మూలాన ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందేటువంటి అవకాశం వీళ్ళకి కనబడుతుంది. తర్వాత అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం బాగుండడం మూలాన దూరపు ప్రయాణాలు అనేటువంటి చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. దీని మూలాన వచ్చేటువంటి లాభము ఎవరైతే బిజినెస్లో, ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ, బిజినెస్లో కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో కానీ, లేదు అనుకుంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా శుభవార్తలు, మంచి లాభాలు, మంచి రికగ్నైజేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే సినీ, నాటక, కళారంగంలో వ్యవహరిస్తూ ఉంటారో, ఎవరైతే నృత్య, గీత, వాద్యాది రంగాల్లో రాణించాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటువంటి అవకాశము, మంచి పాపులారిటీ వచ్చేటువంటి అవకాశము శుక్రబలం బాగుండడం వల్ల చాలా బాగా కలుగుతుంది. అయితే ఇక మనం చూస్తే కనుక అష్టమ స్థానంలోనే శని, అష్టమ స్థానంలోనే రాహుగ్రహ సంచారాలు కూడా నడుస్తున్నాయి. దీని మూలాన జీవితంలో సడన్ చేంజెస్ అనేటువంటి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో సింహరాశి వాళ్ళకి మీకు పాజిటివిటీ తక్కువ ఉంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఎందుకు అని అంటే అష్టమ స్థానంలో శని, రాహులు ఉండడము, 10వ స్థానంలో గురుబలం లేకపోవడము, 9వ స్థానంలో రవి యోగించకపోవడము, 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము, 12వ స్థానంలో కుజగ్రహ సంచారము. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 12వ స్థానంలో కుజగ్రహ సంచారము దూరపు ప్రయాణాల వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, అధికమైనటువంటి శ్రమ వాటిని సూచిస్తూ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. 2వ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ సంచారము ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు లేకపోవడము, తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్లోకి కంప్లీట్గా వెళ్ళిపోవడము, మాట వల్ల వచ్చేటువంటి తగాదాల్లో ఇరుక్కోవడము, లేకపోతే అగ్రెషన్ కోపం అనేటువంటిది ఎక్కువగా రావడం అనేటువంటిది 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం సూచన చేస్తూ ఉంటుంది. 9వ స్థానంలో పట్టినటువంటి రవిగ్రహ సంచారము పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడిని, తర్వాత రావాల్సిన డబ్బులు బయట ఆగిపోవడం కానీ, రుణ బాధలతో ఇబ్బందులు పడడం కానీ, లేకపోతే చెప్పాలంటే బంగారం వ్యాపారం చేసే వాళ్ళు కూడా నష్టాన్ని చూడడం కానీ, చిన్న విషయంతో జీవితంలో పెను మార్పులు సంభవించడం కానీ సూచన చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మాట విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, లేదు అనుకుంటే అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. 10వ స్థానంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. దీని మూలాన వృత్తి వ్యాపారాల్లో మందకొండిగా సాగేటువంటి వ్యవహారం కనబడుతోంది. గురుబలం లేకపోవడం మూలన కాస్త యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేటువంటి తగ్గడము, దాని మూలన ఆర్థిక ఇబ్బందులైనా లేకపోతే
లేకపోతే ఎలిగేషన్స్ మోపడము, బ్లేమ్ చేయడము, అభియోగాలు రావడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అష్టమ స్థానంలో శనేశ్వర సంచారం నడుస్తోంది. దీన్ని అష్టమ శని అని పిలుస్తూ ఉంటారు. దీని మూలాన వాహన ప్రమాదాలు కానీ, ఇంజూరీస్ కానీ, లేదా గాయాలు పాలవ్వడము, ఎనీథింగ్ చిన్న హెల్త్ ఇష్యూగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దదిగా అవ్వడం లాంటివి, హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ఈ సమయంలో జాబులు మారడం కానీ, వ్యాపారములు నూతనంగా ప్రారంభం చేయడం కానీ, ఉమ్మడి వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ, విదేశీ యోగాలకి వెళ్ళడం కానీ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, గృహ నిర్మాణాలు ప్రారంభం చేయడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో రిస్క్ తీసుకోవడం కానీ, లేదా వివాహ విషయంలో ముందుకు వెళ్ళడం కానీ ఈ సమయంలో నిషిద్ధము చేయకూడదు అని చెప్పచ్చు. సో సింహరాశి వాళ్ళకి కాస్త నెగిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతినిత్యము ఇంట్లో ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయాలి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్స్ చూసుకోండి. అక్కడ కనుక బాగాలేదు అనుకుంటే చాలా ఇబ్బందులు అనేటువంటి వస్తాయి. ఒకవేళ పర్సనల్ చార్ట్ బాగుంది అనుకుంటే ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. దీంతో పాటుగా మీకు జాతకంలో కాస్త శుక్రబలం ఉంది అండ్ గురుబలం లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అమ్మవారి యొక్క ఆరాధన ఎలాగంటే ఇంట్లో ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లేదా లలితా సహస్రనామ పారాయణ చేయడం కానీ చేస్తే కాస్త ఉపశమనం పొందే అవకాశము, ఆపదల్లో చిక్కుకోకుండా, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా, రుణ బాధలు ఇబ్బంది పెట్టకుండా, ఈ యొక్క పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పచ్చు. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి. ఇది గోచార ట్రాన్సిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనము పర్సనల్ చార్ట్లో చూసేటువంటిదంతా కూడా మన యొక్క యూనిక్ చార్ట్ అండి. D1, D9, D10 చార్ట్స్ అన్నీ కూడా మన కర్మ ఆధారంగా మనకి ఏమేమి దోషాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలో మనం ఇరుక్కుంటాము అనేటువంటివన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని గోచార సహితంగాను ఈ యొక్క గ్రహచారము పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత మీ సమస్య కోరికను అనుసరించి ఏదైతే పరిహారము చేయాలో అది చేయించిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.